శివుడి చేతిలో ఉన్న త్రిశూలం ఆయుధం కాదు, అది నిన్ను నియంత్రించే రహస్యం. మనకి తెలిసింది ఒక్కటే, శివుడి త్రిశూలం అర్థం శక్తి, విధ్వంసం. కానీ శాస్త్రాల్లో చెప్పింది ఇది కాదు. త్రిశూలం అంటే 3 శూలాలు కాదు, అవి 3 శక్తులు. ఇచ్ఛాశక్తి, కోరిక; జ్ఞానశక్తి, బుద్ధి; క్రియాశక్తి, చర్య. ఈ 3 నీ చేతిలో లేకపోతే నీ జీవితం నీ కంట్రోల్లో ఉండదు. శివుడు త్రిశూలాన్ని చేతిలో పట్టుకున్నాడు అంటే అర్థం, కోరికను నేను నియంత్రిస్తాను, బుద్ధిని నేను శుద్ధి చేస్తాను, చర్యను నేను సమతుల్యం చేస్తాను. అందుకే శివుడు రాజు కాదు, యోగి. మరి త్రిశూలం ఎందుకు శివుడి దగ్గరే ఉంది? ఎందుకంటే కోరిక, జ్ఞానం, చర్య 3 కలిసి పనిచేయకపోతే మనిషి రాక్షసుడవుతాడు. శివుడు ఆ మూడిటి మధ్య సమతుల్యం. అందుకే శివుడి త్రిశూలం శత్రువుల కోసం కాదు, నీ లోపలి అశాంతిని చంపడానికి. ఇలాంటి శివరహస్యాలు కావాలంటే ద మిత్రీల్ని ఫాలో అవ్వండి.